నమస్తే. వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో, తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్ పేజ్‌ని పెంచుకుంటూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు హీరో సూర్య. అలాగే ఈ మధ్య కాలంలో 'ప్రేమలు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై రానున్న రోజుల్లో కూడా ఎన్నో సినిమాలు అందిస్తుంది అందాల తార మమిత బైజు. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. అదే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. సో, ఇందులో 40 ఏళ్ల వ్యక్తిగా సూర్య కనిపిస్తుంటే 20 ఏళ్ల అమ్మాయిగా మమితా బైజు కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు మమితా బైజు సూర్యని ఇష్టపడినట్టుగా, సో ఆ 20 సంవత్సరాల గ్యాప్ ఉన్న అమ్మాయి తనని ఇష్టపడడం తనకు కరెక్ట్ కాదనిపించి ఆ అమ్మాయికి దూరంగా ఉండడానికి ప్రయత్నించే వ్యక్తిగా సూర్య ఉంటారు. మరి కథ వీళ్ళిద్దరి మధ్య ఆ లవ్‌తో పాటు ఆ రిలేషన్ అనేది ఎంతవరకు వెళ్తుంది? సో, ఈ డిస్టెన్స్, ఈ ఏజ్ డిస్టెన్స్ ఉన్న ప్రేమ కేవలం ఏజ్ అన్నది ఒక నంబర్ మాత్రమే అని చూపించే విధంగా ఉంటుందా ఏంటన్నది ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో మనకు తెలుస్తుంది. సో, దీనికి 'వెంకీ అట్లూరి' సినిమా అందిస్తున్నారు దర్శకత్వంలో. అలాగే సూర్యదేవర నాగవంశి, అలాగే సాయి సౌజన్య వీళ్ళిద్దరి నిర్మాతలుగా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. సో, ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఈరోజు సాంగ్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో, 'నేనే బటర్‌ఫ్లై', సో 'మారానే రాకెట్‌లా' అంటూ ఒక లిరిక్ వచ్చిన సాంగ్‌ని మూవీ టీమ్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ సినిమాలో ఈ సాంగ్‌లో చాలా ఎనర్జిటిక్‌గా డాన్స్ చేస్తుంది మమిత. అలాగే సూర్య యొక్క యాటిట్యూడ్ గానీ, ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ గానీ నిజంగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందనే చెప్పాలి. అండ్ సాంగ్ కూడా మంచి వ్యూవర్‌షిప్‌ని సంపాదించుకుంటుంది. సో, ఈ మ్యూజిక్ అంతటికి మనకు అందించేది జీవి ప్రకాష్. సో, ఆల్రెడీ ఆయన కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో. సో, రానున్న రోజుల్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా అందులో యాడ్ అవ్వబోతుందన్న విషయం అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఇలాంటి ఒక కొత్త తరం కథని ఇది కూడా స్పోర్ట్స్ డ్రామాగా తీయబోతున్నారన్న విషయం అయితే ఆ ట్రైలర్ అలాగే టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి రానున్న రోజులు ఈ సినిమా అన్నది ఎలా ఉండబోతుంది అండ్ ముందు ముందు అప్డేట్స్ ఎలా ఉంటాయనేది కూడా వెయిట్ చూస్తే తెలుస్తుంది. మరి దీంతో పాటే మిగిలిన తమిళ్ అలాగే మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తుంది మమితా బైజు. సో, రీసెంట్‌గా సూర్య అయితే ఆల్రెడీ 'కరుప్పు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి 300 కోట్ల కంటే తన కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్‌ని సాధించారు, అంతకంటే ఎక్కువగానే. సో, ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ఇది కూడా మంచి కలెక్షన్‌లు అందించే సినిమాగా ఉంటుందని అయితే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. మరి ఒకవేళ 'విశ్వనాథ్ అండ్ సన్' అప్డేట్స్ చూస్తే మీకు ఆ సినిమా ఎలా అనిపిస్తుంది? టీజర్ గాని, ట్రైలర్ గాని మీకెలా ఉంది? ఈ సాంగ్ ప్రత్యేకంగా ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.